మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. మనము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ఎవరిని ఆరాధన చేస్తున్నాం? జీవము కలిగిన. మరి జీవము కలిగిన దేవుణ్ణి అని ఎందుకు అన్నాడు? అసలు జీవం అనే దానికి ఎందుకు తగిలించాడు? దేవుడు 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 అనే పదం మనం చాలాసార్లు మన జీవితంలో వాడతాం. ఎక్కడ ఎవరికేం చూసినా సరే ఏమంటారు? దేవుడు దేవుడు అంటారు. కానీ దీనిలో ఏమంటాడో తెలుసా? జీవము కలిగిన దేవుడు. ఏ దేవుడు చెప్పండి? అంటే ఏంటంటే చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, మన అవసరాలను తీర్చే దేవుడు. హల్లెలూయా. అది ఎంతటి అగ్నినైనా ఆర్చేస్తుంది, ఎంతటి పగనైనా సలార్చి వేస్తుంది, ఎంతటి ద్వేషాన్నైనా సరే విధేయత జయించి తీరుతుంది. హల్లెలూయా. అందుకని మీరు విధేయులైన పిల్లలు ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరి మనసును ఒకరు నొప్పించొద్దు. ఒకరితో ఒకరు కాపురం చేస్తున్నప్పుడు ఎక్కువ తక్కువ, నా భార్య తక్కువ, లేకపోతే నేను ఎక్కువ, లేకపోతే ఇంకొకటి తక్కువ, ఇంకొక ఎక్కువ అనే భావం వద్దు. మీరు ఏ స్థితిలో మొట్టమొదటి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర నేర్చుకుంది ఏమిటంటే దేవునికి స్తోత్రం, తగ్గించుకున్న స్వభావం, విధేయత చూపించిన స్వభావం యేసుక్రీస్తు మనకు నేర్పించాడు. అందుకని యేసుక్రీస్తు లోకాన్ని జయించిన కారణం ఏంటి చెప్పండి? విధేయత చేత లోకాన్ని జయించాడు, అవిధేయులను జయించాడు. తగ్గించుకున్న స్వభావం, దీన మనస్సు, అవిధేయత తన జీవితంలో ఉన్నది. ఆ విధేయత దీన మనస్సు ఉండి అక్కడికి వెళ్ళేసరికి దావీదు హృదయము ఇదివరకే తీర్మానము చేసుకున్నది. ఏమని? అతని మగ పిల్లవాడు కూడా ఉండటానికి లేదు, ఎవరు ఉండటానికి వీలేదు. అంత కఠినమైన తీర్మానం చేసుకున్నప్పుడు ఈమె సాష్టాంగపడి దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు హృదయము వెంటనే కరిగిపోయింది. దేవుని స్తుతించండి. మీరు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక హృదయం ఏమవ్వాలి చెప్పండి? కరిగిపోవాలి. సమాధాన సంబంధమైన సంగతులతో మాట్లాడండి. ఒకరొకరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. ఒకరి మీద ఒకరు నింద మోపే మాటలు మీరు మాట్లాడుకోవద్దు. మీ పిల్లలు వింటూనే ఉంటారు. ఏమని అంటారు? వీళ్ళిద్దరూ ఇప్పుడు కయ్యమే, ఆదివారం మాత్రం బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తారు, కానీ మిగిలిన 6 రోజులు ఇంట్లో ఏంటండి దేవునికి స్తోత్రం వారే. చాలా కుటుంబాల్లో ఆ నెమ్మది లేకుండా పోతాయండి, ఆ సమాధానం లేకుండా పోతాయండి, ఆ ప్రేమ ఆప్యాయతలు కుటుంబాల్లో తగ్గిపోతున్నాయి. దానికి మంచి పునాది వేసుకొని ఆ మంచి పునాది మీద దాన్ని కట్టుకున్నారంటే నీ కుటుంబము 3 పువ్వులు 6 కాయలు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎవరు ఏ మాటకి నొచ్చుకోకూడదు. ఆ మాటకు నీకు ఇష్టమైన మాట కనుక ఆ మాటకు నువ్వు అంగీకరించి ఆ మాటకు నీ జీవితాన్ని మార్పు చేసుకొని ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడుతున్నప్పుడు అది నా మాట కాదు, అది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. నేను కూడా అలా మాట్లాడతాను ప్రభు,
నేను కూడా అలా దీన మనసు కలిగి ఉంటాను. నేను నా మాటలతో ఎవరిని బాధించను, నా క్రియల వల్ల నేను ఎవరిని బాధించను. ఏ క్రియలు? చెడ్డ క్రియలు, చెడ్డ అలవాట్లు, దురభ్యాసాలు, పనికిమాలిన అలవాట్లు. ఈ అలవాట్లన్నీ చాలామంది కలిగి ఉంటారు. ఈ అలవాట్లు కలిగి ఏం చేస్తారు తెలుసా? ఇతరులను బాధిస్తూనే ఉంటారు. చాలా కుటుంబాల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి, ఈరోజు ఒకరినొకరు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించండి. హల్లెలూయా. భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా ప్రేమించాలి? హృదయపూర్వకంగా ప్రేమించండి, హృదయపూర్వకంగా ప్రేమించండి. భర్త అయితే తన భార్యను ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరములాగా. ఈనాడు అనేకమైన కంప్లైంట్లు ఎక్కడ చూసినా సరే, ఇంట్లో కంప్లైంట్లు, కోర్టులో కంప్లైంట్లు, సమాజంలో కంప్లైంట్లు, ఎక్కడ చూసినా సరే కంప్లైంట్. ఏంటి కంప్లైంట్ ఏంటండి? దేవునికి స్తోత్రం, మా వారు నన్ను ప్రేమించడం లేదు, మా వారు నాతో నన్ను గౌరవించడం లేదు అనే కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే స్త్రీలలో నుంచి రావడం లేదా? స్త్రీల వైపు నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని మందిరం, మనం దేవుని ప్రజలం. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయని నేను చెప్పడం లేదు. ఒకవేళ ఉంటే మీరు సరి చేసుకుని తక్షణం ఒకరినొకరు బాధించడం కానీ, ఒకరినొకరు హింసించడం కానీ, ఒకరి మీద ఒకరు నేరం మోపడం కానీ, ఒకరి మీద ఒకరు పెత్తనం చేయటం కానీ దైవికంగా అది ఎంత మాత్రమో మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. దైవత్వం నీలో ఉన్నప్పుడు సమానత్వం నీలో ఉంటుంది. దేవునికి నీ హృదయం ప్రతిష్ఠించుకున్నప్పుడు నీలో ప్రేమ ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. శత్రువుల్ని ప్రేమిస్తుంది, మిత్రుల్ని ప్రేమిస్తుంది, కాని వాళ్ళని ప్రేమిస్తుంది, అయిన వాళ్ళని ప్రేమిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది. ఆ హృదయానికి తారతమ్యం, వ్యత్యాసం అంటూ ఏమీ లేదు. ఏ హృదయానికి? దేవునికి ప్రతిష్ఠించబడిన హృదయానికి తారతమ్యం ఏమీ లేదు. చదువు దాని కింద వచ్చినారు. ఆమె నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము. ఆమేన్. ఆయన చేసిన దోషం కాదు నాన్న, ఆ దోషం నాదిగా ఎంచుకో. అతడు మోటువాడే. ఎంత చక్కని బ్రతిమాలుతుందండి, ఎంత చక్క బ్రతిమాలుతుందండి. చూసారా? మృదువైన మాట. ఇప్పుడు దావీదు మండిపోతున్నాడు. ఈ మాట వినగానే దావీదు హృదయం కృంగిపోయింది. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. పాఠం బాగా అర్థం చేసుకోండి. జీవితాలు చక్కగా కలిసి కాపురం చేయాలి. జీవితాలు మాత్రమే కాదు, సంఘంలో ఎక్కడెక్కడో, ఏ గ్రామం నుంచో, ఏ పట్టణం నుంచో, ఏ ప్రాంతం నుంచో రకరకాలైన జనులు, రకరకాలైన మనుషులు, విద్యావంతులు, పండితులు, పామరులు, పేదవారు, ధనవంతులు అందరూ కలిసి క్రీస్తు శరీరంగా ఒక్క చోట మనం నివసిస్తున్నాం. అందరూ కలిసి లోకంలో ఎన్ని తారతమ్యాలు, ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు రక్తం చేత కడగబడిన మన జీవితాల్లో తారతమ్యము, వ్యత్యాసం అని లేకుండా మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? క్రీస్తు చూపించిన ప్రేమను చూపిస్తూ క్రీస్తు యొక్క శరీరంలో అవయవములు. హల్లెలూయా. చెప్పండి. క్రీస్తు యొక్క దేహాన్ని మనం ఎవరమండి? అవయవముల నుంచి ఎంచుకునండి. అందుకని తగ్గించుకోవలసి వచ్చినప్పుడు తగ్గించండి, లోపడవలసి వచ్చినప్పుడు లోపడండి, విధేయత చూపించండి. విధేయత వెంట ఆశీర్వాదము, అవిధేయత వెంట శాపము. పూర్తి చేయమా మాటలు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను, నా ఏలినవాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించిన వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. ఎవరు తప్పండి? ఇది నాబాలు తప్ప, ఆయన తప్ప, ఏమి తప్ప? కానీ ఏముంటుంది? అది నా తప్పుగా ఎంచుకుని నన్ను క్షమించు. ఎంత దీన మనస్సుతో రాజుని ఎదుర్కొందో చూసారా? ఎంత తగ్గించుకొని తన మాటలో, తన స్వభావాలు, తన ఆలోచనలు ఎంత తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చెప్తాడు? చదవమ్మా.
నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. ఆ. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగకుండును. నీ బతుకు దినముల నీకు అపాయం కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ప్రాణం ఎక్కడుందంట? యెహోవా యొక్క జీవపు బాగా విన్నారా మీరు? యెహోవా దగ్గర అంట జీవపు మూట ఉందంట. మన ప్రాణం ఎక్కడ దాచిపెట్టి పెట్టింది? ఆ మూటలో కట్టించాడంట. అందరూ దేవుని స్తుతిద్దామా? చూసారా, మన ప్రాణం తీయటానికి ఎవరికి హక్కు ఉందండి? మన మీద అధికారం చేయటానికి ప్రపంచంలో ఎవరికి హక్కు ఉందండి? ఆయన జీవపు మూట కట్టి మన ప్రాణం అక్కడ దాచిపెట్టాడు. అక్కడికి వెళ్ళి దొంగిలించి తీసుకురాగలిగిన వాడు ఎవడూ లేడనమాట. చదువమ్మా. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని. నీ దాసురాలను నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే దావీదు ఏమయ్యాడండి? అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై ఏం తీర్చుకోవాలి? పగ తీర్చుకొనకుండాను. రెండోది ఏంటమ్మా? ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై దినమున ప్రాణము తీయకుండగాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. ఎవరు ఆపారండి? అబీగయలు స్వభావం, అబీగయలు యొక్క దేవునికి స్తోత్రం విధేయత ఏం చేసింది? ప్రాణం తీయకుండా ఆపింది. లేకపోతే ఒక మగ పిల్లవాడు ఉండేది కాదు, ఒక ఆడపిల్ల కూడా ఉండేది కాదు, ఏముండేది కాదు. ఎంత మృదువుగా మాట్లాడిందండి, ఎంత దీన మనస్సుతో మాట్లాడిందండి. చూసారా, చాలామంది అనుకుంటూ ఉంటారు మాటలతోనే చేద్దాం, వాడికి నోరుందరా? నోరుంటే ఏం చేస్తుందండి? నోరుంటే ఏంటి? ప్రభు అంటారు, నీ నోటితో ఏ మాట మాట్లాడుతున్నావో ఆ మాటలే నిన్ను తీర్పు దినంలో తీర్పులో తీసుకొని వస్తాయి. తీర్పు దినంలో తీర్పు తీసుకొని వస్తాయి. ప్రతి మాటకు తీర్పు ఉంటుంది, ప్రతి మాటకు. అందుకని నోటితో దుర్భాష ఏది మాట్లాడకూడదు. హింసించే భాష, హింసించడం అంటే బాధ. ఎందుకంటే సూదితో పొడిచినట్టు లేకపోతే బల్లెంతో పొడిచినట్టు మాట్లాడతారండి కొంతమంది. మాటలు చాలా కఠినంగా ఉంటాయి, బల్లెంతో పొడిచినట్టు మాట్లాడతారు. మనిషి నాలుక మంగళ కత్తి లాంటిది, పెదవుల కింద సర్ప విషం ఉన్నది. కీర్తనకారుడు చెప్తాడు ఇదంతా. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయినా కానీ ఎవరిని గురించి రాస్తున్నాడు? దేవుని ఎరగని గురించి, వారిని గురించి ఆ మాటలు రాయవచ్చు. కానీ ఈనాడు దేవుని ఎరిగిన మన జీవితంలో ఏముందండి? మన నాలుక సాత్వికమును కనపరుస్తుంది, మన నోరు యథార్థతను మాట్లాడుతుంది. భక్తులు మాట్లాడారు కదా, ఏమని? ఇది కలుగును గాక, స్వస్థత కలుగు గాక, విడుదల కలుగు గాక, క్షేమము కలుగు గాక. మాట్లాడిన మాటలు ఏమైందో తెలుసా? ఎవరిని గురించి మాట్లాడారో ఆ మాట వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరిచి తిరిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన వాళ్ళు చాలామంది అంటారు కదా, ఊరిని ఎక్కడ శుద్ధి ఉన్నా సరే మంచిదే, కానీ వాక్ శుద్ధి లేకపోతే మంచిది కాదు. వాక్కులో ఏముండాలి? శుద్ధి. వాక్ శుద్ధి ఎప్పుడు ఉంటుందో అప్పుడు వాక్ శక్తి వస్తుందండి. పెంతెకొస్తు దినమందు వాళ్ళు ఏం చేశారో తెలుసా? రక్తంలో కడగబడిన తర్వాత, అగ్ని వాళ్ళని కాల్చిన తర్వాత వారి జీవితంలో ఏమొచ్చిందండి?
వాక్శక్తి వచ్చింది. ఏ శక్తి వచ్చింది? వాక్శక్తి వచ్చింది. అందుకని ఈ వ్యర్థమైన మాటల చేత ఈ నోటిని ఎందుకు వ్యర్థమైన దానికోసం ఉపయోగించుకుంటాం? కొంతమంది తెల్లారులకి తగదా, ఎక్కడికి వెళ్ళే తగదా, ఇంటికి వెళ్తే తగదా, బయట తగదా, పిల్లలతో తగదా, పెద్దలతో తగదా, వీధిలో తగదా, వర్తంలో తగదా, వ్యాపారం తగదా. వాడి పేరే జగడగొండి. అవునా? ఇలా జీవితాలు పాడైపోతున్నాయి, చాలా జీవితాలు పాడైపోతున్నాయి. అట్లా కాకుండా నీవు వాక్శుద్ధి కలిగి ఉంటే, నీ వాక్కు ఆకాశం నుంచి వర్షం వర్షించినప్పుడు అది మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళక అది భూమి మీద పడి ఏం చేస్తుందండి? ఫలమిస్తుంది. నీ వాక్కు అలా ఉండాలి. నీ కుటుంబంలో దీవెన రాకపోవడానికి కారణం ఏంటి? నువ్వు దీవించబడకపోవడానికి కారణం, ఎంతో కాలంగా భక్తి చేస్తున్నావు, ఎంతకాలంగా దేవుని మందిరానికి వచ్చావు, నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటి? ఆలోచించు. వాక్శుద్ధి ఉన్నదా? హృదయ శుద్ధి ఉన్నదా? నీ హృదయం దేవునికి ప్రతిష్ఠించుకున్నావా? దీన మనస్సు ఉన్నదా? తగ్గించుకునే స్వభావం ఉన్నదా? లోబడే స్వభావం ఉన్నదా? క్షమించే మనస్సు నీకున్నదా? ఆలోచించు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం గైకొలవాలి. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. పిచ్చి మాటలు ప్రాణం చేస్తాయండి, ఇచ్చకం మాటలు, అవునా, గప్పాల మరి మాటలు. అర్షుడు రాజు అన్నాడు, ఓ ఇదిగియా, నీ సైన్యం ఏపాటిదయ్యా? ఒక నిమిషంలో అగ్ని చెత్తను కాల్చేసినట్టుగా నీ ప్రజలందరినీ తినేస్తాం, నీ ప్రజలందరినీ చంపేస్తాం. నువ్వు సేవించే దేవుడు మేము జయించి వచ్చిన దేవతల కంటే గొప్పవాడు. ఎన్ని దేవతలను జయించామో, ఎంతమందిని జయించామో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమందిని జయించిన మాట నిజమే. కానీ హిజ్కియా దగ్గరికి వచ్చేసరికి సావు దెబ్బ తగిలింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దీనమనస్సు కలిగిన వాడు హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకంటే బలవంతులు దండెత్తి వస్తున్నారు, ఇంకా అగ్ని చెత్త కాల్చినట్టుగా కాల్చివేయాలని వారు తలంచి మా మీదకు వస్తున్నారని ఆ ఉత్తరం ఇప్పి దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు భయపడవద్దు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదాలకు భయపడద్దు. వెంటనే ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అండి? దేవుని దగ్గర దీన మనసులో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. నెలలున్నాయా, రోజులున్నాయా, మీదకి వచ్చేసాడు, సరిహద్దులోకి వచ్చేసాడు. ప్రార్థన విన్నాడు దేవుడు, దూతను పంపించాడు. 180,000 మంది హతులైపోయారు. ఏ ప్రార్థన? వాక్శుద్ధి, వాక్శక్తి. చాలా జాగ్రత్త. నీ మాటలో వాక్శుద్ధి ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ తిప్పలబడి పెందుకోసదిన అంతా చూశారు, అన్నీ అనుభవించారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు? చిన్న అబద్ధం చెప్పారు. ఏమని అబద్ధం చెప్పారు? ఎంతకే అమ్మాను. పరిశుద్ధాత్మదేవుడు నచ్చుకొని, అమ్మ చెప్పు, మళ్ళీ చెప్పమ్మా, అన్నయ్య చెప్పి నువ్వు చెప్పు, చెప్పారా నువ్వు చెప్పు, మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా నిజం చెప్పారా? దేవుని దగ్గర మాత్రమే కాదు, మనం ఇంట్లో కూడా ఒకరి ఎదుట ఒకరు అబద్ధం ఆడకూడదు. ఒకరికి విరోధంగా ఇంకొకడు మనం మాట్లాడకూడదు ఇంట్లో. ఇది దేవుని కలిగిన కుటుంబం, దేవుని వాక్యం కలిగిన కుటుంబాలు మనవి. దేవుని సేవిస్తూ లోకానికి సాక్షులుగా జీవించండి. కొండ మీద ఉన్న పట్టణంలాగా అనేక మందికి వెలిగివ్వండి. దీపస్తం మీద దీపంలాగా అనేక మందికి వెలిగివ్వండి అని పిలువబడిన కుటుంబాలు మనవి. ఈ కుటుంబాల్లో ఏముండకూడదండి? తేడాలు, పాడాలు, వ్యత్యాసం మాటలో కానీ, క్రియలో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ. ప్రియ దేవుని బిడ్డలారా, ముందు మనం ఇంట గెలిచి రచ్చగలుగుతాం. ఎక్కడ గెలవాలి? ఇంట గెలవాలి. అందుకని దేవునికి స్తోత్రం. ఒకరినొకరు మిక్కుటముగా. ఎలాగండి? నీ చేతనైనంత వరకు దేవుడు అగాపే ప్రేమను ఎలా కనబరిచాడో, ఎదటి వారి ఎదుట ఎలాంటి ప్రేమ? అలాంటి ప్రేమ. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దీనివల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పమంటారా? మన ప్రార్థన పరలోకానికి వెళ్దాం. 30 సార్లు చేశానండి,
అసలు ఒక చిన్న విషయం కోసం 10 రోజులు ప్రార్థన చేశానండి, 20 రోజులు ప్రార్థన చేశానండి. చాలామంది అంటారు కదా, అసలు దేవుడు మాట్లాడతారంటారు కానీ నాకు అసలు నమ్మకం కూడా. అవునా? ఎందుకని? ఆ దిద్దుబాటు, ఆ విధేయత, ఆ తగ్గించుకున్న స్వభావం, ఆ ప్రేమపూర్వకంగా ఆ మాట్లాడే స్వభావం ఇంట్లోనూ లేదు, పొరుగువాడితో లేదు, బయటవాడితో లేదు, ఎక్కడా లేదు. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు? నీళ్లు నేల మీద పోసినట్టే. నీ ప్రార్థన ఫలితమేముంది? అసలు విలువేముంది నీ ప్రార్థన? ఎవడు లెక్క పెడతాడు అసలు? దైవ బిడ్డలారు, దేవుడు సమాధానమునకే కర్త. కానీ ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలి? కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యలో, బంధువుని మిత్రుల మధ్యలో, బిడ్డల మధ్యలో, సంఘములో మించి నేరం మోపొద్దు, మించి ఎవరిని హింసించొద్దు, ఎవరి మీద ద్వేషం చూపించొద్దు, పగ చూపించొద్దు. ఏదైనా ఉంటే అబీగయల్ వెళ్ళిన తర్వాత సాష్టాంగపడి దావీదుని బ్రతిమాలింది. వెంటనే దావీదు మనస్సేమైంది? కరిగిపోయింది. ఒకవేళ ఎవరైనా సరే అలాంటి కఠిన మనస్సు కలిగిన వాళ్ళు నీకు ఎదురుపడితే, నీకు తారసపడితే, ఒకవేళ అట్టి కఠిన మనస్సు కలిగిన వాళ్ళు నిన్ను ప్రతిరోజు హింసిస్తూ ఉంటే, నిన్ను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవుడు ఒక రోజున దర్శిస్తాడు. నీ భర్తే కాదు, స్నేహితుడే కాదు, నీ పెచ్చరికాడే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనకి తిట్టి కుట్టి ఆయుధాలు ఏమీ లేవు. మనకి ఆయుధం ఏంటండి? ప్రార్థన ఆయుధం. తగ్గించుకున్న జీవితంలో దానియేలుతో అంటాడు, నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత నీవు తగ్గించుకున్న మొదటి దినం ఉందే నా దగ్గరికి వర్తమానం వచ్చింది. దానియేలుకు ఒక వర్తమానం చెప్పిరా గబ్రియేలు, చూసారా? అందుకని మన ప్రార్థన ఒక మంచి ఫలితాన్ని, మన ప్రవర్తన మన ఇంట్లో ఒక మంచి ఫలము ఫలించే ఫలాల్లో మొదటి ఫలం ఏంటండి? అందుకని మన ఇంట్లో ఏం ఫలించాలి చెప్పండి? మన చెట్టు వ్యక్తిగత విషయం ఎట్లా ఉంచండి, మన కుటుంబంలో ఉన్న చెట్టు ఏ ఫలం ఫలించాలి? ప్రేమ అనే ఫలం ఫలిస్తే దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడ మాట్లాడుతున్నా సరే నీ జీవితంలో సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకుమించి దృష్టి నుంచి వచ్చింది. అందుకని ఒకవేళ దీనికోసం మీరు ట్రై చేస్తారా? ఒక్కరోజు ఈ వారం అంతా ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసి ఎవరైనా సరే నా జీవితం ఇలా ఉందండి, ఇంత కఠినంగా ఉండేవాడిని, ఇంత కఠినంగా మాట్లాడేవాడిని, ఇంత కఠినంగా మాట్లాడేదాన్ని, ఇంత కఠినమైన స్వభావం. దేవుని వాక్యం విన్న తర్వాత నా హృదయం కరిగింది. ఇప్పుడు మేము సమాధానముగా జీవిస్తున్నాం, ప్రేమగా జీవిస్తున్నాం, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎలాగూ కలిసి జీవిస్తున్నారు. మా మధ్యలో భేదాలు లేకుండా, విభేదాలు లేకుండా మా మధ్యలో మేము జీవిస్తున్నామని చెప్పగలుగుతారా? తీర్మానం చేసుకోగలుగుతారా? ఇక మీదట ఈ రోజు నుంచి ఎక్కడైనా తేడాలు పాడాలు ఉంటే, ఈ రోజు నుంచి ఎక్కడైనా అవిధేయతగా మాట్లాడితే, ఈ రోజు నుంచి దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడితే అది నాకు ఆశీర్వాదం కాదు, అది నాకు దీవెన కాదు. దేవుని వాక్యం ఏం చెప్పిందో నా జీవితాన్ని నేను అలాగే కట్టుకుంటున్నాను, దేవుని వాక్య ప్రకారమే నా జీవితాన్ని నడిపించుకుంటున్నాను. ఈ లోకంలో ఏ శక్తి నిన్ను అడ్డగించలేదు, ఏ సాతాను నీ దగ్గరకు రాలేదు. నీ కార్యములని సఫలం చేయగలిగిన శక్తి నీ ప్రవర్తనలోనే ఉన్నది. ఒక నిమిషం తల వంచుకుంటే ప్రార్థన చేద్దాం. జీవితంలో నెమ్మది లేకుండా యేసు నాకు నెమ్మదిచ్చాడని మాటలు చెప్పడం కాదు, క్రియల్లో కనపరచాలి. నీ నెమ్మదిని ఇరుగు పొరుగు వారికి చూపించాలి. నీ నెమ్మదిని, నీ సాత్వికాన్ని ఇంట్లో వారు కనపరచాలి. నీ దీన మనసు ఇంట్లో వారు చూడాలి. అబీగయల్ ఎంత చక్కని ఆదర్శప్రాయమైన క్రైస్తవ స్త్రీ, ఆలోచించండి.
మరణము తన ఇంటి మీదకి చుట్టుకొని వచ్చేసింది. మరణ బంధకాలు తను చుట్టుకున్నాయి. మరి క్షణంలో మరణం తన మీదకు రాబోతున్నది. అడ్డుగా వెళ్ళి తాను తగ్గించుకుని దావీదుతో మాట్లాడింది. తను తగ్గించుకున్న ఆ స్వభావం చూసిన దావీదు వెంటనే మార్పు చేసుకున్నాడు. తన సైన్యాన్ని వెనక్కి పంపించేశాడు. తన కత్తులు తీసి మారుమూల పడవేశాడు. ఎంతటి కోపము, ఎంతటి రౌద్రాన్నైనా సరే నీ సాత్వికం, నీ దీన మనస్సు ఎదుటి వ్యక్తి జీవితంలో మెత్తని హృదయం కలగజేస్తుంది. దావీదు హృదయం మెత్తని హృదయం అయిపోయింది. హల్లెలూయా. కుటుంబం భయంకరమైన శాపంలో నుంచి, భయంకరమైన మరణంలో నుంచి ఆమె తప్పించింది. నీ మాటలు అలాగే ఉండాలి, నీ ప్రవర్తన అలాగే ఉండాలి. ప్రతి దాంట్లో కూడా దేవుని ముందు పెట్టుకుని, దేవుని వాక్యమును ముందు పెట్టుకుని, నిన్ను నీవు వాక్యమనే త్రాసులో తూచుకుంటూ నువ్వు ముందుకు వెళితే, నువ్వు తేలిపోకుండా ఉంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని అపాయాలు నీ మీదకు రాబడినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత లేమి నీ మీదకు వచ్చినా సరే, ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు నీ మీదకు వచ్చి నేను గర్జించే సింహలాగా మింగివేసే పరిస్థితులు వచ్చినా సరే, ఆ దీన మనస్సు, ఆ సాత్వికము, ఆ పరిస్థితులన్నిటినీ కూడా లోపరిచివేసి నీకు కావలసిన దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా లోపం ఉంటే, సరి చేసుకోవాల్సిన విధానం ఉంటే, ఎవరైనా సరే తమ తగ్గించుకోవాల్సిన స్వభావం ఉంటే అనుకూల సమయము. ఈ రోజు నుంచి నీకు, నీ కుటుంబానికి, నీ వెళుతున్న సంఘంలో కూడా పూర్తి నెమ్మది, పూర్తి శాంతి, పూర్తి సమాధానము కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, వందడుగల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.